మన ప్రీవియస్ క్లాసులో ప్రజ్ఞా పరీక్షలు రకాలు చెప్పుకోవడం జరిగింది. అందులో 3 రకాలైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు మనం చెప్పుకోవడం జరిగింది. చివరిగా 4వ రకం ఉంది. అదేంటంటే కాల పరిమితి ఆధారంగా ప్రజ్ఞా టెస్టులు అని చెప్తున్నాం. 2 రకాలని చెప్పాను. కాల పరిమితి ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు 2 రకాలని చెప్పుకోవడం జరిగింది. అవేంటంటే మనకి ఒకటి వేగ పరీక్షలు, ఒకటి వేగ పరీక్షలు, 2 శక్తి పరీక్షలు. వేగ పరీక్షలు, 2 శక్తి పరీక్షలు. ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే వీటిని స్పీడ్ టెస్ట్ అంటాం, వీటిని పవర్ టెస్ట్లు అని అంటాం. వీటిని ఏమంటామంటే పవర్ టెస్ట్లు అని మనం అంటాం. సో ఇక్కడ మనకి ఏంటి స్పీడ్ టెస్ట్, ఏంటి పవర్ టెస్ట్ లోతుల్లోకి వెళ్తే, ఒక పరీక్ష నిర్ణీత కాల పరిమితిని కలిగి ఉంటే, వాటిని ఏంటంటామంటే వేగ పరీక్షలు అని అంటాం. అంటే ఉదాహరణ ఏం నిర్ణీత కాల పరిమితి అని అంటే మనకి పోటీ పరీక్షలన్నీ కూడా నిర్ణీత కాల పరిమితిని కలిగి ఉంటాయి. అదేవిధంగా మనం తరగతి గదిలో నిర్వహించేటటువంటి పరీక్షలన్నీ కూడా నిర్ణీత కాల పరిమితితో నిర్వహిస్తుంటాం. కాబట్టి ఇటువంటి పరీక్షలన్నీ కూడా స్పీడ్ టెస్టుల కింద వస్తాయి. ఒక పరీక్ష నిర్ణీత కాల పరిమితిని కలిగి ఉంటే ఆ పరీక్షలను వేగ పరీక్షలు అంటాం. దీంట్లో ఒక నిర్దిష్ట సమయంలో అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడో పరీక్షిస్తారని, అది వేగ పరీక్ష. మరి శక్తి పరీక్ష అంటే ఏంటి, పవర్ టెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ పరీక్షకు కాల పరిమితి ఉండదండి, పరీక్షకు కాల పరిమితి లేనటువంటి ప్రజ్ఞా పరీక్షలను ఏంటంటామంటే శక్తి పరీక్షలు అంటాం, పవర్ టెస్ట్ అని అంటాం. ఇందులో విద్యార్థి లేదా అభ్యర్థి ఇద్దరికి కలిపి పరీక్షార్థి అని అంటాం. వీళ్ళ యొక్క మ్యాక్సిమం ఎబిలిటీ అంటే గరిష్ట సామర్థ్యాన్ని ఈ శక్తి పరీక్షల ద్వారా కొలుస్తారండి. ఏంటండి, విద్యార్థి లేదా అభ్యర్థి యొక్క గరిష్ట సామర్థ్యాన్ని, మ్యాక్సిమం ఎబిలిటీని కొలవడానికి రూపొందించినటువంటి పరీక్షలు ఏంటంటే శక్తి పరీక్షలు. ఇది కూడా ప్రశ్నల కింద వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇందులో ప్రశ్నలు ఎలాగుంటాయంటే ముందులో ప్రారంభంగా ఈజీగా ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఏముంటాయంటే కష్టంగా, హార్డ్గా ఉంటాయి క్వశ్చన్లు. ఇందులో ప్రశ్నలు ఎలాగుంటాయంటే మ్యాక్సిమం కొంచెం ఈజీగానే, స్పీడ్ టెస్ట్లో ఈజీగానే ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఇక్కడ శక్తి పరీక్షలు ఏం చెప్పానంటే కాల పరిమితి ఉండదు. ఒక పరీక్షకు కాల పరిమితి లేని పరీక్షలు శక్తి పరీక్షలు అంటారు. ఇందులో విద్యార్థి లేదా అభ్యర్థి యొక్క గరిష్ట సామర్థ్యాన్ని, మ్యాక్సిమం ఎబిలిటీని కొలవడానికి రూపొందించిన పరీక్షలు. వీటిలో ప్రశ్నలు అనేవి కూడా ఎలాగుంటాయంటే క్రమంగా కష్టంగా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు వచ్చేసరికల్లా మనకి శక్తి పరీక్షలకు ఉదాహరణ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, ఆర్పిఎం టెస్ట్లు అంటాం కదండి, అది కూడా. తర్వాత స్టాన్ఫోర్డ్ బినే ఇంటెలిజెంట్ టెస్ట్, తర్వాత వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్, ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగిందండి. తర్వాత అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్, ఇవన్నీ కూడా ఈ పవర్ టెస్ట్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రింది మనలో పవర్ టెస్ట్కి ఉదాహరణ ఏది అని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఈ టెస్ట్లను మనం గుర్తుంచుకోవాలి. సింపుల్గా తీసుకుంటే స్పీడ్ టెస్ట్ అనేది ఈజీ క్వశ్చన్స్ ప్లస్ లెస్ టైం, తక్కువ సమయంలో సులభతరమైన ప్రశ్నల్ని ఆన్సర్ చేయాలి. వేరే పవర్ టెస్ట్ ఏంటంటే హార్డ్ క్వశ్చన్స్ ప్లస్ ఇనఫ్ టైం, సరిపడినంత సమయాన్ని, ఈ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టడానికి సరిపడినంత సమయాన్ని ఇస్తారంటే అభ్యర్థి యొక్క మ్యాక్సిమం ఎబిలిటీని ఇక్కడ గణించడం అనేది మనకి జరుగుతుంది. సో కాల పరిమితి ఆధారంగా కూడా మనము
శక్తి పరీక్షలు ఏంటో చెప్పుకున్నాం, స్పీడ్ టెస్ట్, పవర్ టెస్ట్. ఓకే, వీటిని ఎలాగ మనం ఎగ్జామినేషన్ లో గుర్తు చేయాలో కూడా మనకి ఇక్కడ అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జామ్ లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండి. అంటే ఏది వేగ పరీక్ష, ఏది పేపర్ పెన్సిల్ పరీక్ష, ఏది నాన్ వెర్బల్, ఏది వెర్బల్, అలా కొన్ని పరీక్షలు ఎలా గుర్తుంచుకోవచ్చో ఒక చిన్న మెమరీ ద్వారా మనం చూద్దామండి. కామన్ గా ఉన్నవి, మనం డిస్కషన్ లో కామన్ గా ఉన్నవి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇది చాలా ఎగ్జామ్ కు బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటి మీద అప్లికేషన్ ప్రశ్నలు కూడా చెప్తాను సార్. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. ఈ టెస్ట్ ఒక టెస్ట్ 2 లేదా 3 అంతకన్నా వాటికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఎలాగ దీన్ని మనం చూసుకుంటాం? ఇదేంటి వాస్తవంగా అయితే పేపర్ పెన్సిల్ టెస్ట్కి ఉదాహరణ చెప్పాను కదా సార్ అక్కడ. తర్వాత నాన్ వెర్బల్ అశాబ్దిక పరీక్షలకు ఉదాహరణ. తర్వాత పవర్ టెస్ట్కి ఉదాహరణ. అంటే ఇక్కడ 3 టెస్టులు ఉన్నాయి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఏంటికి ఉదాహరణ అంటే పేపర్ పెన్సిల్, నాన్ వెర్బల్, పవర్ టెస్ట్. ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవుతాం. దీన్ని ఎలా గుర్తించుకుంటామంటే పేపర్ అనేది నాన్ పవర్ విత్ పెన్ అండి. పేపర్ అనేది నాన్ పవర్ విత్ పెన్. పెన్ లేకుండా పేపర్ పవర్ ఉంటుంది ఏంటండి? ఉండదు. పేపర్ ఈజ్ నాన్ పవర్ విత్ పెన్ అని గుర్తించుకున్నాం అనుకోండి. దేనికి? రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ కంటే ఆర్పి అంటే ఆర్పి పట్నాయకో కెర్రాక్ ఆర్పియో గుర్తించుకోండి. సో ఆర్ అంటే ఏంటండి? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అని గుర్తించుకోండి. పి అనగానే పేపర్ నాన్ పవర్ విత్ పెన్. పేపర్ ఈజ్ నాన్ పవర్ విత్ పెన్. పెన్ లేకుండా పేపర్ కి శక్తి ఉండదు, అంతే కదండి. సో మీకు అర్థమైపోయింది. రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అంటే పేపర్ పెన్సిల్ టెస్ట్ వచ్చింది, ఇవ్వండి. తర్వాత నాన్ వెర్బల్ టెస్ట్ వచ్చింది, పవర్ టెస్ట్ వచ్చింది. అంటే ఈజీగా రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది మనం ఒక ఆప్షన్ లో గుర్తించగలం. ఓకేనండి. తర్వాత ఆర్మీ బీటా టెస్ట్. ఈ ఆర్మీ బీటా టెస్ట్ లాజిక్ గా ఆలోచించుకుంటే మనం చెప్పుకోవచ్చు, గుర్తించుకోవాలి. ఆర్మీ ఆల్ఫా అనేది మనకేంటంటే అక్షరాస్యులకి, ఆర్మీ బీటా అనేది నిరక్షరాస్యులకి. అంటే నిరక్షరాస్యుల్ని తెలుగులో అశాబ్దిక అని అన్నాం కదండి. ఆర్మీ అనేది ఏతో మొదలైనది అశాబ్దిక. ఇంగ్లీష్ లో నాన్ వెర్బల్ ఏమండి, ఏఎన్ అని గుర్తించుకున్న పలు ఆర్మీ ఆల్ఫా. ఇది నాన్ వెర్బల్ టెస్ట్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్మీ బీటా అంటే అశాబ్దిక అంటే నిరక్షరాస్యులకి పరీక్షించినప్పుడు ఒక పేపర్ మీద ఒక బాల్ అనే బొమ్మని గీచి, ఒక బోర్డు మీద ఒక బాల్ అనేటటువంటి చిత్రాన్ని చూపించి బొమ్మ గీయమన్నాడు అనుకోండి. పెన్సిల్ తోటి అక్షరాలు రాకపోయినప్పటికీ బాల్ అనే బొమ్మని గీయగలడు నిరక్షరాస్యుడు. అంటే ఇదేమైందండి? పేపర్ పెన్సిల్ టెస్ట్ కూడా ఉదాహరణ. ఇది పేపర్ పెన్సిల్ టెస్ట్ కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత వెస్లర్ ఇంటెలిజెంట్ టెస్ట్, వెస్లర్ ప్రజ్ఞా పరీక్ష అండి. ఇక్కడ ఈయన ఒక వెస్లర్ని ఒక రెజ్లర్ అనుకోండి. రెజ్లర్ అంటే పోటీ, ఇది కుస్తీ పోటీలో ఉన్నాడు. అక్కడ ఈ వెజ్లర్ కి పవర్ ఎక్కువ ఉంటుంది కదండి. అంటే ఇది పవర్ టెస్ట్ కి ఉదాహరణ, అండి మనం. సో ఇది పవర్ టెస్ట్ కి ఉదాహరణ. మనకి ఇంకోటి ఏంటి? ఇది వెర్బల్ టెస్ట్. ఇది అంటే అక్షరాస్యులకి ఉపయోగిస్తాం. అంటే కొన్ని ముఖ్యమైన వచ్చిన వాటికి మనం ఏంటంటే ఈ రకంగా కూడా షార్ట్ కట్స్ మనం ప్రూవ్ చేసుకోవడం ద్వారా ఎగ్జామ్ లో మనం ఈజీగా ప్రజెంట్ చేయగలం.